Welcome to Telangana State Board of Intermediate Education online classes for vocational courses. Vocational Education course Accounting and Taxation 212 second year subject Taxation 2 paper 3 paper code is 73. I am M. Narasimha Reddy, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Today we are going to discuss about Unit 1 income from business, Vyaparam Nundi Adayam. Learning objectives, 6 marks long type problems and answers. అభ్యసనం చేయవలసిన విషయాలు 6 మార్కుల ప్రశ్నలు మరియు సమాధానములు, 6 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. ప్రాబ్లం 1 తెలుగు మీడియం. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ నహేష్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కింపుము. 1 లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 2,40,000. 2వది యజమాని జీతం 60,000. 3వది ప్రకటన ఖర్చులు 6,000. 4వది గృహ ఉపయోగ ఖర్చులు 16,000. 5వది గుర్తింపు పొందిన సంస్థకు విరాళాలు 20,000. 6వది జీవిత బీమా ప్రీమియం యజమాని జీవితంపై 8,000. 7వది రాని బాకీల కోసం ఏర్పాటు 12,000. 8వది అప్పుపై వడ్డీ 14,000. 9వది సాధారణ ఖర్చులు 18,000. 10వది తరుగుదల అనుమతించినది 42,000. లాభ నష్టాల ఖాతా ప్రకారం 38,000. 11వది సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించినది 12,000. సమాధానం: ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ నహేష్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించుట. వివరాలు రూపాయలు. 1 లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 2,40,000. 2వది హెడ్డింగ్ కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. యజమాని జీతం 60,000. గృహ ఉపయోగ ఖర్చులు 16,000. జీవిత బీమా ప్రీమియం యజమాని జీవితంపై 8,000. రాని బాకీల కోసం ఏర్పాటు 12,000. సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించినది 12,000. గుర్తింపు పొందిన సంస్థకు విరాళాలు 20,000. తరుగుదల లాభ నష్టాల ఖాతా ప్రకారం 38,000. 60,000 ప్లస్ 16,000 ప్లస్ 8,000 ప్లస్ 12,000 ప్లస్ 12,000 ప్లస్ 20,000 ప్లస్ 38,000 ఈజ్ ఈక్వల్ 1,66,000. 2,40,000 నికర లాభానికి ఈ ఇన్నర్ కాలంలో తీసుకున్నటువంటి 2వ హెడ్డింగ్ కింద అనుమతించినటువంటి ఖర్చులు 1,66,000ను కూడగా మనకు 4,06,000 రూపాయలు రావడం అనేది జరిగింది. 3వ హెడ్డింగ్ తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయని ఖర్చులు. 1 తరుగుదల 42,000. 4,06,000 రూపాయల నుండి 3వ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనటువంటి ఖర్చులు తరుగుదల 42,000 రూపాయలను తీసివేయగా మనకు 3,64,000 మొత్తం రావడం అనేది జరిగింది. అదేవిధంగా 4వ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి. ఈ ప్రశ్నలో అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేని ఇతర శీర్షికల్లో చూపించవలసినటువంటి అంశాలు మనకు లేవు కావున ఇక్కడ మనం డాష్ చూపించడం అనేది జరిగింది. అదే 3 లక్షలు ఒకవేళ ఉన్నట్టయితే మనం 3వ హెడ్డింగ్ కింద తీసుకున్నటువంటి 3,64,000 మొత్తం నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనం వ్యాపారం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వ్యాపారం నుండి ఆదాయం అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఆన్సర్ 3,64,000 రూపాయలు. అయితే మనం ఈ వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి
పద్ధతులలో మనం 4 హెడ్డింగ్స్ ద్వారా మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించడం లేదా గణించడం అనేది జరుగుతుంది. ఒకటి లాభ నష్టాల ఖాతా ప్రకారం ఫస్ట్ హెడ్డింగ్ కింద నికర లాభాన్ని నేరుగా ఔటర్ కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది. రెండవ హెడ్డింగ్ కింద కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. ఏ ఖర్చులైతే వ్యాపారంతో సంబంధం లేనివి మరియు ఖర్చులు వ్యాపార సంస్థ నుండి చెల్లించి వ్యాపారపు లాభ నష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే మనం రెండవ హెడ్డింగ్ కింద మనం నికర లాభానికి అటువంటి ఖర్చులన్నింటినీ కూడా మనం కూడవలసి ఉంటుంది. మూడవది తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయాలి. మూడో హెడ్డింగ్ కింద అంటే వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనటువంటి ఖర్చులు ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు మనం వాటిని మూడో హెడ్డింగ్ నుండి తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా నాలుగవ హెడ్డింగ్ నుండి తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి. అంటే వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఇతర శీర్షికల కింద చూపించవలసినటువంటి ఆదాయాలు ఏవైనా లాభ నష్టాల ఖాతాలో కనుక క్రెడిట్ చేసినట్టయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాలను మనము నికర లాభం నుండి నాలుగవ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. అంటే నాలుగవ హెడ్డింగ్ కింద తీసివేసిన మొత్తాలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే వ్యాపారం నుండి ఆదాయం అవుతుంది. వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించు పద్ధతి. విద్యార్థులు ఈ విధంగా టేబుల్ను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. టేబుల్లో మనకు ఇక్కడ ఒకటి వివరాల కోసం, అదేవిధంగా మొత్తాలు రాయడం కోసం ఇన్నర్ కాలం ఒకటి, అదేవిధంగా ఔటర్ కాలం. ఈ విధంగా టేబుల్ను విద్యార్థులు ముందుగా డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్టెప్ 1లో విద్యార్థులు ఏం చేయాలి? టేబుల్ను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి ప్రశ్నలోని సమాచారం ఆధారంగా మనము ఆ ప్రశ్నను కనుక పరిశీలించినట్టయితే మనం ఇక్కడ ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 శ్రీ నహేష్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించిన హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ నహేష్ వ్యాపారస్తు అసెస్సి. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ నహేష్ యొక్క వ్యాపారం అనేటువంటి శీర్షిక నుండి మనము ఆదాయాన్ని లెక్కించుతున్నాము. ఇచ్చినటువంటి ప్రశ్నలోని సమాచారం ఆధారంగా మనం హెడ్డింగ్ ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ నహేష్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించుట. టేబుల్లో వివరాలు, ఆదాయం, రూపాయలు. టేబుల్లో ఒకటి వివరాల కోసం, అదేవిధంగా ఇక్కడ ఇన్నర్ కాలంలో అమౌంట్స్ రాయడం కోసం ఒక ఇన్నర్ కాలాన్ని, అదేవిధంగా ఆదాయం ఔటర్ కాలంలో చూపించిన ఆదాయం రూపాయలు ఔటర్ కాలంలో ఈ విధంగా మనం టేబుల్లో తయారు చేసుకొని టేబుల్ పైన మనము ఈ వ్యాపారానికి సంబంధించిన ప్లస్ ఆదాయ వనరుకు సంబంధించిన ప్లస్ పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనము రాయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. స్టెప్ 2లో. స్టెప్ 3. స్టెప్ 3లో విద్యార్థులు ఫస్ట్ హెడ్డింగ్ కింద లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని నేరుగా ఔటర్ కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ప్రశ్నలో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 2,40,000 రూపాయలు. ప్రతి వ్యాపార సంస్థ, ప్రతి వ్యాపారస్తుడు కూడా సంవత్సరము చివరిలో వ్యాపార సంస్థకు వచ్చినటువంటి లాభాన్ని లేదా నష్టాన్ని తెలుసుకోవడం కోసం గాను లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. మనకు లాభ నష్టాల ఖాతాల వివరాల ప్రకారం మనము మొదటి హెడ్డింగ్ కింద లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని మనము తీసుకోవలసి ఉంటుంది. స్టెప్ 2 కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. ఒకటి యజమాని జీతం 60,000 ఇన్నర్ కాలంలో, గృహోపయోగ ఖర్చులు 16,000, జీవిత బీమా ప్రీమియం యజమాని జీవితంపై 8,000, రాని బాకీల కోసం ఏర్పాటు 12,000, సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించినది 12,000, గుర్తింపు పొందిన సంస్థకు విరాళాలు 20,000,
తరుగుదల లాభ నష్టాల ఖాతా ప్రకారం 38,000. 60,000 ప్లస్ 16,000 ప్లస్ 8,000 ప్లస్ 12,000 ప్లస్ 12,000 ప్లస్ 20,000 ప్లస్ 38,000 టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1,66,000 ఔటర్ కాలంలో రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మొదటి హెడ్డింగ్లో తీసుకున్నటువంటి నికర లాభం 2,40,000 రూపాయలకు 1,66,000 రూపాయలు అనుమతించని రెండో హెడ్డింగ్ కింద చూపించినటువంటి ఖర్చుల మొత్తాన్ని కలపగా 4,06,000 రూపాయలు రావడం అనేది జరిగింది. ఇక్కడ రెండో హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. అంటే దీని అర్థం వ్యాపార సంస్థతో సంబంధం లేనటువంటి ఖర్చులు యజమాని వ్యాపార సంస్థ నుండి చెల్లించి ఆ చెల్లించినటువంటి ఖర్చులను కనుక వ్యాపారపు లాభ నష్టాల ఖాతాలో కనుక నమోదు చేసినట్లయితే మనం ఆ నమోదు చేసినటువంటి మొత్తాలను రెండో హెడ్డింగ్ కింద ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం మనం అనుమతించని ఖర్చులు కావున తిరిగి మనము నికర లాభానికి రెండో హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. ఒకటి యజమాని జీతం. యజమాని జీతం అనేది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు కావున మనం ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో అది అనుమతించని ఖర్చు కావున మనము రెండో హెడ్డింగ్ కింద అనుమతించని ఖర్చులకు మనం తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగా గృహ ఉపయోగ ఖర్చులు కనుక వ్యాపార సంస్థ నుండి చెల్లించి అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం రెండవ హెడ్డింగ్ కింద అనుమతించని ఖర్చు కావున మనము నికర లాభానికి కూడవలసి ఉంటుంది. జీవిత బీమా ప్రీమియం యజమాని జీవితంపై కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు, వ్యాపారంతో సంబంధము లేదు. అదేవిధంగా రాని బాకీల కోసం ఏర్పాటు అనేది భావితమైనటువంటి ఖర్చు. మనం ఊహించిన సంఘటనల కోసం మనము ఖర్చు చేసి కనుక మనము ఊహించిన వ్యయాన్ని కనుక లాభ నష్టాల ఖాతాలో మనము డెబిట్ చేసినట్టయితే మన ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం భావితమైనటువంటి ఖర్చులకు తగ్గింపు ఇవ్వడానికి అవకాశం అనేది లేదు. సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించినటువంటి మొత్తం కూడా భావితమైన ఖర్చు కావున మనం తగ్గింపు ఇచ్చుటకు అవకాశం అనేది లేదు. గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలు 20,000. గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలు ఇచ్చినప్పటికీ లేదా గుర్తింపు పొందని సంస్థలకు విరాళాలు ఇచ్చినప్పటికీ కూడా అది మనం వ్యాపారపు ఖర్చుగా భావించాం కావున మనము తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా గుర్తింపు పొందిన సంస్థలకు ఇచ్చిన విరాళాలైనప్పటికీ లేదా గుర్తింపు పొందని సంస్థలకు ఇచ్చినటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో ఆ విరాళాలన్నింటినీ ఎస్ఎస్సి యొక్క స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం ఎస్ఎస్సి యొక్క స్థూల మొత్తం ఆదాయం నుండి మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ వన్ తరుగుదల 38,000 రూపాయలు. తరుగుదల విషయానికి వచ్చినట్టయితే తరుగుదలను 2 సందర్భాలలో ప్రశ్నలో ఇవ్వడానికి అవకాశం ఉంది. మొదటిది లాభ నష్టాల ఖాతా ప్రకారం ఇచ్చినటువంటి తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలను మనము రెండవ హెడ్డింగ్ కింద అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినటువంటి హెడ్డింగ్ కింద మనము తీసుకోవలసి ఉంటుంది. ఇక రెండో సందర్భంలో అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలను మనము మూడో హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించిన ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ కానివి అనేటువంటి హెడ్డింగ్ నుండి మనం అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి తరుగుదలను తీసివేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ హెడ్డింగ్లో నికర లాభాన్ని తీసుకోవడం జరిగింది. రెండో హెడ్డింగ్లో కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినటువంటి మొత్తాలు 60,000, 16,000, 8,000, 12,000, 12,000, 20,000, 38,000 ఈక్వల్ 1,66,000 రూపాయలను నికర లాభం 2,40,000తో కలపగా 4,06,000 రూపాయలు రావడం అనేది జరిగింది. మూడో హెడ్డింగ్ తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనటువంటి మొత్తాలు.
అంటే వ్యాపారస్తుడి కనుక ఏవైనా ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు కనుక లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనట్టయితే ఆ డెబిట్ చేయనటువంటి మొత్తాన్ని మనం 3వ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. ఇక్కడ తరుగుదల ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదల మనకు 42,000 మనకు ప్రశ్నలో బ్రాకెట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఆ బ్రాకెట్లో ఇవ్వడం అనేది దాని అర్థం అది అదనపు సమాచారం అని అర్థం. అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదలను మనము 3వ హెడ్డింగ్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. తరుగుదల 42,000 ఇన్నర్ కాలంలో, అదేవిధంగా అవుటర్ కాలంలో రాసి మనకు ఫస్ట్ హెడ్డింగ్ సెకండ్ హెడ్డింగ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం 4,06,000 నుండి మనం 42,000 రూపాయలను తీసివేయగా 3,64,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా తరుగుదల విషయానికి వచ్చినట్టయితే వాస్తవంగా లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలను మనము కూడుము అనుమతించని ఖర్చులలో చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చి ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అనుమతి పొంది తగ్గింపునకు అనుమతి పొందినటువంటి తరుగుదలను మనము 3వ హెడ్డింగ్ కింద తీసుకోవలసి ఉంటుంది. ఇక 4వ హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి. ఈ ప్రశ్నలో వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఇవ్వబడలేదు, కావున మనము ఖాళీగానే వదిలివేయడం జరిగింది. అంటే 4వ హెడ్డింగ్ తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధము లేనివి. అంటే ఇతర శీర్షికలలో చూపించవలసినటువంటి ఆదాయాలు ఏవైనా మనము వ్యాపార సంస్థ యొక్క లాభ నష్టాల ఖాతాలో కనుక క్రెడిట్ చేసినట్టయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాలు వ్యాపార ఆదాయాలు కావున మనము 4వ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించని ఆదాయాలుగా పరిగణించి 4వ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. స్టెప్ 7 వ్యాపారం నుండి ఆదాయం 3,64,000. అదేవిధంగా మనం ప్రశ్నలో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యజమాని జీతం, ప్రకటన ఖర్చులు, గృహోపయోగ ఖర్చులు, గుర్తింపు పొందిన సంస్థకు విరాళాలు, జీవిత బీమా ప్రీమియం, యజమాని జీవితంపై మరియు ఈ రాణి బాకీల ఏర్పాటు, సిబ్బంది సంక్షేమ నిధికి సంబంధించినటువంటి మొత్తాలన్నీ వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో అనుమతించని ఖర్చులు కావున మనము నికర లాభానికి కూడి ఉన్నాం. అదేవిధంగా 8వది అప్పుపై వడ్డీ 14,000, 9వది సాధారణ ఖర్చులు 18,000. అంటే వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే మనము పరిగణలోకి తీసుకోవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక్కడ 8వది అప్పుపై వడ్డీ అంటే వ్యాపార అవసరాల నిమిత్తం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ వ్యాపార ఖర్చుగా భావిస్తాం, కావున మనం తగ్గింపించడానికి అవకాశం ఉంటుంది. కావున అది లాభ నష్టాల ఖాతాలో డెబిట్ అయినటువంటి అంశం కావున మనము వదిలివేయాలి. అదేవిధంగా సాధారణ ఖర్చులు 18,000. సాధారణ ఖర్చులు కూడా వ్యాపార సంస్థతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడినటువంటి ఖర్చులు కావున మనం వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఒకవేళ సాధారణ ఖర్చులు కానీ అప్పుపై వడ్డీ కానీ వ్యాపార సంస్థతో సంబంధం లేనట్టయితే ఆ ఖర్చులను వ్యాపారపు ఖర్చుగా భావించినప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. అదేవిధంగా అప్పుపై చెల్లించిన వడ్డీ సాధారణ ఖర్చులు వ్యాపార సంస్థతో సంబంధం ఉన్న ఖర్చులు కావున మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ప్రాబ్లం నెంబర్ 1 వివరణ లేదా చిత్తు పని. ఫస్ట్ హెడ్డింగ్ ప్రశ్నలో ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా లేదా వివరాల నుండి నికర లాభాన్ని తీసుకోవాలను. లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 2,40,000 మనం తీసుకోవడం అనేది జరిగింది. 2వ హెడ్డింగ్ యొక్క వివరణ ఈ క్రింది ఖర్చులకు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. ఎందుకనగా ఈ ఖర్చులకు వ్యాపారంతో సంబంధం లేనివి మరియు అనుమతించబడని ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి కావున తిరిగి లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభమునకు 2వ హెడ్డింగ్ కింద కూడవలసినటువంటి ఖర్చులు.
ఒకటి యజమాని జీవితం వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గింపించుటకు అవకాశం లేదు. రెండవది గృహోపయోగ ఖర్చులు వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గింపించుటకు అవకాశం లేదు. మూడవది జీవిత బీమా ప్రీమియం వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గింపించుటకు అవకాశం లేదు. నాలుగవది రాని బాకీల కోసం ఏర్పాటు ఊహించిన లేదా భావితమైన ఖర్చు కావున తగ్గింపించుటకు అవకాశం లేదు. ఐదవది సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించినటువంటి మొత్తం భావితమైన ఖర్చు కావున తగ్గింపించుటకు అవకాశం లేదు. ఆరవది తరుగుదల లాభనష్టాల ఖాతాలో ఇచ్చిన తరుగుదలను రెండో హెడ్డింగ్ క్రింద తీసుకొనవలెను. అదేవిధంగా ఏడవది గుర్తింపు పొందిన సంస్థకు విరాళాలు గుర్తింపు పొందిన లేదా గుర్తింపు పొందని సంస్థకు చెల్లించిన విరాళాలు లేదా ఇచ్చిన దాన ధర్మాలు సెక్షన్ 80G ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. మూడవ హెడ్డింగ్ యొక్క వివరణ. థర్డ్ హెడ్డింగ్ వివరణ. వ్యాపారంతో సంబంధమును కలిగి ఉండి ఒకవేళ లాభనష్టాల ఖాతాలో డెబిట్ చేయని రాబడి ఖర్చులు కావున తగ్గింపించుటకు అవకాశము కలదు. కావున ఖర్చుల నికర లాభం నుండి మనకు మూడవ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసినటువంటి ఖర్చులు. ఒకటి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం తగ్గింపునకు అనుమతించిన తరుగుదల రూపాయలు 42,000 ఇతర సమాచారంలో ఇవ్వబడినది తీసుకునవలెను. రెండవది లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చిన తరుగుదల మొత్తంను రెండవ హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. అంటే రెండవ హెడ్డింగ్ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం అనుమతించినటువంటి తరుగుదలను 42ను మనం మూడో హెడ్డింగ్ కింద అనుమతించినటువంటి ఖర్చులు లాభనష్టాల ఖాతాలో డెబిట్ చేయని ఖర్చుల కింద హెడ్డింగ్ కింద మనము తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా నాలుగవ హెడ్డింగ్ వివరణ. ఈ క్రింది ఆదాయాలు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో వ్యాపారం నుండి ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేని ఆదాయాలు మరియు ఇతర శీర్షికలు లెక్కించు ఆదాయం. ఒకవేళ లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్లయితే ఆ లాభనష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభం నుండి తిరిగి నాలుగవ హెడ్డింగ్ కింద తీసివేయవలసినటువంటి ఆదాయాలు. ఈ ప్రశ్నలో ఒకటవ ప్రశ్నలో నాలుగవ హెడ్డింగ్ కింద తీసివేయవలసినటువంటి ఆదాయాలు ఇతర శీర్షికలు లెక్కించే ఆదాయాలు ఏమీ ఇవ్వబడలేదు కావున మనము గుర్తించవలెను. ప్రాబ్లం నెంబర్ 1 ఇంగ్లీష్ మీడియం. Compute income from business of Mr. Sri Nayesh for the assessment year 2020-21. First one is profit as per profit and loss account 2,40,000. Second one is salary to proprietor 60,000. Third one is advertisement expenses 6,000. Fourth one household expenses 16,000. Fifth one donations to an approved institution 20,000. Life insurance premium on proprietors 8,000. Seventh one provisional for bad debts 12,000. Interest on loan 14,000. Ninth one is general expenses 18,000. 10th one depreciation allowable 42,000. As per profit and loss account 38,000. 11th one is staff welfare fund 12,000. Answer. Computation of Mr. Sri Nayesh income from business for the current assessment year 2020-21. Particulars rupees. First heading net profit as per profit and loss account 2,40,000 outer column. The second heading add inadmissible expenses debited in profit and loss AC. Salary to the proprietor rupees 60,000 inner column. Household expenses 16,000. Life insurance premium on proprietor 8,000. Provisional for bad debts 12,000. Staff welfare fund 12,000. Donations to approved institutions 20,000. Depreciation 38,000. 60,000 plus 16,000 plus 8,000 plus 12,000 plus 12,000 plus 20,000 plus 38,000. Total is equal to 1,66,000. Add to the net profit 2,40,000. Total is equal to 4,06,000. Third heading less expenses not debited in profit and loss account. Depreciation as per the Income Tax Act 1961 section 32 allowable depreciation is rupees 42,000.
4,06,000 minus 42,000, 3,64,000 less inadmissible incomes credited in the profit and loss account. In this problem, there is no items. So, dash dash income from business 3,64,000. Step 1. విద్యార్థులు ఈ విధమైనటువంటి టేబుల్ను ముందుగా డ్రా చేసుకోండి. డ్రా ద టేబుల్ ఫస్ట్ లైక్ దిస్ ఇన్ స్టెప్ నెంబర్ 1. Particulars, inner column 1, outer column. Particulars, one is inner column, another one is the outer column. Step 2. Computation of Mr. Sri Nahesh income from business for the current assessment year 2020-21. Particulars, income, rupees. Write above heading about title, computation of assessee's name, income from business and the assessment year. Assessment year plus assessee's name and head of income name. Step 3. Take the net profit as per profit and loss assessee 2,40,000. Here profit as per profit and loss assessee 2,40,000. In step 3, take the net profit as per profit and loss account under first heading. In step 4, second heading, add inadmissible expenses debited in profit and loss account. Salary to the proprietor 60,000, household expenses 16,000, life insurance premium on proprietor 8,000, provisional for bad debts 12,000, staff welfare fund 12,000, donations to an approved institution 20,000, depreciation as per profit and loss account 38,000. 60,000 plus 16,000 plus 8,000 plus 12,000 plus 12,000 plus 20,000 is equal 1,66,000. 2,40,000 plus 1,66,000 is equal 4,06,000. About second heading, add inadmissible expenses debited in profit and loss account. Inadmissible means disallowed or not allowed. Expenses debited in the profit and loss account, but they are not allowed as a deduction in admissible incomes of business. Expenses which are not related to the business and debited in the profit and loss account, so added back to the net profit under second heading. Salary to the proprietor. Salary to the proprietor is not a business expenditure, so not allowed as a deduction, hence added back to the net profit. Household expenses. Household expense is also personal expenditure, so not allowed as deduction. Life insurance premium is also personal expense, so not allowed as deduction. Provision for bad debts is a notional expenditure, so not allowed as a deduction. Staff welfare fund is also notional expenditure or anticipatory expenditure, so not allowed as deduction. Donation to an approved institution is also not allowed as deduction. Depreciation 38,000 as per the profit and loss account. Total is 4,06,000. 2,40,000 plus 1,66,000. As per the profit and loss account, 2,40,000 plus add inadmissible expenses, total is equal 1,66,000. Total 4,06,000. Less expenses not debited in profit and loss account as per the Income Tax Act rules, allowable expenses under third heading. Here depreciation is equal 42,000. Less
from 4,06,000 is equal 42,000 less from the 4,06,000. Here 3,64,000. As per the Income Tax Act 1961, Section 32, allowable depreciation is rupees 42,000. So we need deduct from the under third heading. Fourth heading, less inadmissible incomes credited in profit and loss account. In this problem, there is no other heading income, so dash dash dash. Step 7, income from business, 3,64,000. Explanatory or working notes. First heading, working notes. Take the net profit as per the given profit and loss account or particulars. Second heading, explanation. The following expenses are not allowed as deduction while computing profit or gains of business because they are inadmissible expenses and debited in the profit and loss account, hence added back to the net profit. First one is salary to the proprietor. It is a personal and notional expenditure, hence it is not allowed as deduction. Second one is household expenses. It is personal and notional expenditure, hence it is not allowed as deduction. Life insurance premium, it is a personal expenditure, hence it is not allowed as deduction. Fourth one, provision for bad debt. It is a anticipatory loss, hence not allowed as deduction. Fifth one, donations to an approved institution. It is allowed as deduction from gross total income as per the Income Tax Act 1961 under Section 80G. Will not be treated as a business expenditure. Staff welfare fund, it is an anticipatory expenditure, hence it is not allowed as deduction. Seventh one, depreciation. Take depreciation as per given profit and loss account under second heading. Third heading, working notes. The following expenses are related with the business, hence allowed as deduction while computing profit or gains of business, but not debited in the profit and loss account. So deduct from the given net profit under third heading. First one is allowable depreciation as per Income Tax Act 1961, Section 32, rupees 42,000 as per the other information. Fourth heading, the following heads of incomes are not treated as business incomes while computing profit or gain of business. If credited in the profit and loss account, deduct from the given net profit under fourth heading. In this problem, no other heads of incomes. మరో ప్రాబ్లాన్ని మరో క్లాస్లో, రెండవ ప్రాబ్లాన్ని మరో క్లాస్లో